నమస్తే. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో పాటు ఉన్నారు. మరి రుద్రాక్షలకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు పాండురంగారావు గారితో మాట్లాడచ్చు. అయితే ప్రతిసారి మనం వింటూనే ఉన్నాం, చాలా చెప్తూ ఉంటారు, అంటే మోటివేషనల్ స్టోరీస్ చెప్తూ ఉంటారు, మనలో స్ఫూర్తిని రగిలించే విధంగా పాండురంగారావు గారు మాట్లాడుతూ ఉంటారు. మరి ఆయన మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే పాండురంగారావు గారు. నమస్కారం. ఓం నమః శివాయ. మరి మీరు ఎప్పటిలాగే చాలా మోటివేషనల్ స్టోరీస్ చెప్తూ ఉంటారు, వాటిని వినాలని చాలా మందికి ఆసక్తి అండి. మరి ఇవాళ ఏం చెప్పబోతున్నారు? ఇవాళ కూడా చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. అలాగే అండి. సరే, ఒక పెద్ద ఆయన కొడుకుని పెంచుకుంటున్నాడు, భార్య లేదు. కొడుకుని పెంచుకుంటున్నాడు, భార్య లేదు. సరే, అలా సాగుతోంది. కొడుకు పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు, ఆయన ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, స్వతహాగా ఆయన డబ్బులు ఉన్నవాడు. సరే, కొడుకుని చాలా గారాభంగా పెంచుకుంటున్నాడు, భార్య లేకపోయినా, పిల్లాడికి తల్లి లేకపోయినా. చూస్తున్నాడు, కొడుకు పెద్దవాడయ్యాడు. సరే, పెళ్లిడికి వచ్చాడు, వివాహం చేయాలి. మంచి అందమైన అమ్మాయిని చూశాడు, కొడుకు ఇష్టమైన అమ్మాయిని. డబ్బు లేని పిల్ల అయినా, పేదింటి నుంచి వచ్చిన అమ్మాయి బాగుంది, గుణవంతురాలు అయి ఉంటుంది, చూడ్డానికి బాగుంది, అన్ని బాగున్నాయని కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాడు. వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉంటారు. కొంతకాలం గడుస్తున్న కొద్దీ కోడలికి మా అంగారి మీద కొంచెం అసూయ దేశం మొదలైంది. మా ఇద్దరి మధ్యలో ఈయనేమిటి పానకంలో పుడకలాగా, ఎక్కడో అనాథాశ్రమంలో ఉంటే పోయేదానికి మేము హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళం. సో పెద్ద ఆయన మా అంగారు ఏం చేసినా తప్పు పట్టేది, అందులో తప్పులు చూసేది. మీరు అన్నిట్లో అడ్డం వస్తారు, ఇది చెప్తారు, మాకు తెలుసు, మీరు చెప్పేది ఏదో చిరాకులు పడడం, చేదరించుకోవడం పరిపాటు అయిపోయింది. తర్వాత తండ్రి భర్తకి చెప్పడం, భర్త ఏమో వచ్చి ఏంటి నాన్న అంటే, లేదులే నాయన, నాది తప్పే, ఇంకా ఇలాంటి పొరపాట్లు జరగవులే, వయసు పెరుగుతుంది కదా, చాదస్తం లేనన్న అని 2-3 సార్లు చెప్పడానికి ట్రై చేశాడు కొడుక్కి. ఒకరోజు భార్య పెద్దగా గొడవ చేస్తుంది, మీ నాన్న అసలు ఒక పని చేస్తే 2 అవుతాయి, మళ్ళీ ఆ పనులు నేను చదువుకోవాల్సి వస్తుంది, మీ నాన్నకి ఇంకేం పని లేదు, తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తే మనం హ్యాపీగా ఉంటాం అంటే, తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న ఏమిటి నాన్న ఇది అని అడుగుతాడు. ఏముందిరా, ఏం జరుగుతోంది అంటాడు. నాన్న, నువ్వు వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతే బాగుంటుందేమో, అదే నాకు కరెక్ట్ నాయన, నన్ను అక్కడికే పంపించేసాయి, హ్యాపీగా ఉంటాను, నా తోటి వాళ్ళు ఉంటారు, మీరు హ్యాపీగా ఉండొచ్చు, ఆ వయసు అయిపోయిన వాళ్ళు అక్కడ ఉంటారు, నాకు కాలక్షేపం ఉంటుంది, మీకు హ్యాపీగా ఉంటుంది, ఆ పని చేయను ఆయన అంటాడు. సరే, మొత్తం పెట్టిబాడ అన్ని చదివి తండ్రిని వృద్ధాశ్రమానికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత అది అనాథాశ్రమం, వృద్ధాశ్రమం 2 కలిపి ఉంటాయి. సరే, అక్కడ తండ్రిని దించేసి వచ్చేస్తాడు, వెనక్కి వచ్చేస్తాడు. అక్కడ వృద్ధాశ్రమంలో దించేసి వెనక్కి వచ్చేస్తాడు. అక్కడ ఎవరైతే నిర్వాహకుడు ఉంటారో అతను చూసి, ఏమండి మీరు ఫలానా కదా అని అడుగుతాడు. కొడుకు వెళ్ళిపోతాడు, ఇంతో మాట్లాడుతున్నాడు, మీరు ఫలానా కదా అంటే, అవును మీకు ఎలా తెలుసు అంటే, అవును మీరు ఓ 30 ఏళ్ల క్రితం ఈ పక్కన అనాథాశ్రమం నుంచి ఒక పిల్లాడిని, అనాథ పిల్లాడిని తీసుకెళ్లారు, మీకు భార్య లేదని చెప్పారు, అప్పుడు మీరు వయసులోనే ఉన్నారు, మీకు మళ్ళీ పెళ్లి చేసుకొని ఈ కుర్రోడిని తీర్చిదిద్దుతాను, ప్రయోజకుడిని చేసే వరకు నేను ఇంకేమి చేయనన్నారు, మీ ఆస్తులన్నీ అతనికే రాస్తామని చెప్పారు, ఆ పిల్లాడు ఎక్కడున్నాడు అంటే, ఇప్పుడు నన్ను తీసుకొచ్చిన పిల్లాడే, నన్ను ఇక్కడ అనాథాశ్రమం వదిలిన పిల్లాడే, నేను పెంచుకున్న పిల్లాడు అని చెప్తాడు. సరే, ఆశ్చర్యపోతాడు తను. ఆశ్చర్యపోయి అన్ని అవకాశాలు ఇస్తే ఆ పిల్లాడు తీసుకొచ్చి మిమ్మల్ని వృద్ధాశ్రమంలో దించాడా అని చెప్పి అనుకుంటా, కాసేపటికి కొడుకు వచ్చి తండ్రి 2 కాళ్ళ మీద పడ్డాడు. ఏమిటి నాయనా అంటే, నన్ను అనాథం తీసుకొచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చారా నాన్న అంటే, నీకెలా తెలిసిందంటాడు. నేను మిమ్మల్ని దించి వెళ్ళిపోయాను, కారులో మీ బ్యాగ్ మర్చిపోయారు, అది తీసుకొచ్చి విద్దామంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, నేను విన్నాను, నేను క్షమార్హుణ్ణి కాదు, సో క్షమించమని నేను అడగను, ఇంటికి రమ్మని నాన్న మీరు రండి అని నేను అడగను, నేను చేసిన దుర్మార్గం అది నోటితో చెప్పలేనిది, ఒక ఎంతో ఉన్నతంగా ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశాను, రోడ్డు మీద ఉన్న నన్ను తీసుకొచ్చి మీరు గుండెల్లో పెట్టుకొని ఒక స్థాయి ఇచ్చారు, కుక్కకైనా విశ్వాసం ఉంటుంది, నాకు లేదు, సో నేను క్షమారుణ్ణి కాదు, నేను మిమ్మల్ని ఇంటికి రమ్మన్నాను, కానీ మీరు నాకు అవకాశం ఇస్తే నేను కూడా మీతో పాటు మీకు ఇక్కడ సేవ చేసుకొని ఉంటాను. సో కట్ చేస్తే ఏమవుతుంది కదా, మనకేం తెలియజేస్తుందంటే, పెద్దవాళ్ళని గౌరవించండి, వృద్ధాశ్రమాలు లేని సమాజం, అనాథాశ్రమాలు లేని సమాజాన్ని కోరుకోండి, మీరు ఏది చేస్తే ఆ సైకిల్ అలాగ రన్ అవుతుంటుంది, మీ పిల్లలు మిమ్మల్ని అదే చేస్తారు. సో మీ పిల్లలు బాగుండాలి అంటే మీరు చేయాల్సింది చేయండి,
లేకపోతే మీ పిల్లలు కూడా అదే అవుతుంది, అంతే. వాళ్ళ పిల్లలు అదే చేస్తారు. అవును. సో మీ పిల్లలు ఇలాగ అవ్వకుండా ఉండాలి అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. కర్మ ఎవరిని ఎప్పుడు ఈ వదలదు. పెద్దవాళ్ళని గౌరవించండి. ఓకే, చాలా మంచి మాట మీ పెద్దవాళ్ళని చేశారు అండి. చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్ చూద్దాం. నమస్తే అండి. మేడం హలో అండి, నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, చెప్పండి. పాండురంగారావు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? నాకేమండి ఫస్ట్ క్లాస్. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. సార్ మేడం నా పేరు రాంభూపాల్ రెడ్డి మేడం, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి? డేట్ ఆఫ్ బర్త్ 30 చెప్పండి. జూన్ 1995 సార్. ఏమిటండి? 30 జూన్ 1995. జూన్ 30. 1990. రాంభూపాల్ రెడ్డి గారు. 5 సార్. రాంభూపాల్ రెడ్డి గారు సార్ శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? అవును సార్. ఏం చేస్తున్నారు మీరు? నేను ప్రెసెంట్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నా సార్. కెరీర్ లో గ్రోత్ ఏం లేదు. విద్యా శుక్లపక్షం. ఏం చదువుకున్నారండి? నేను ఎంఎస్సి సార్. ఇది ఎంఎస్సి కర్కాటక రాశి. మ్యారేజ్ అయిందా అండి? లేదు సార్, ఇంకా లేదు. సో ఎంఎస్సి ఏం చేశారు? ఎంఎస్సి కెమిస్ట్రీ సార్. కెమిస్ట్రీ. గవర్నమెంట్ జాబ్ అని ఎందుకు అనుకుంటున్నారు? అంటే చిన్నప్పటి నుంచి అది కొంచెం నాకు అది చిన్నప్పుడు ఇష్టం అంటే ఉంది. అభిప్రాయాలు మారుతూ ఉండాలండి కాలానుగుణంగా. Yes, అవును, కాలానుగుణంగా అభిప్రాయాలు మారుతూ ఉండాలి. అవును. ఎప్పుడు అభిప్రాయాలు స్థిరంగా ఉండకూడదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ధోని టాటూ, తను వేసుకున్న టాటూ, నేను రాంగ్ టాటూ సెలెక్ట్ చేసుకున్నాను, ఇది కరెక్ట్ కాదు. టాటూ ఎవరు వేసుకుంటారు? వాళ్ళకి ఇష్టమైన పేరు కానీ అవును. ఇష్టమైన బొమ్మ కానీ వేసుకుంటారు. అంతే. అంటే ఆ రోజుకి అది ఇష్టం ఆయనకి. Yes, తర్వాత yes, అభిప్రాయం అంటే ప్రయారిటీస్ మారిపోయింది. చేంజ్ అయ్యాయి, Yes. ప్రాధాన్యత క్రమాలు మారాయి. మారుతుంటాయి. అలాగే మనకి షారుఖ్ ఖాన్ డి అని వేసుకున్నాడు, అది నేను కరెక్ట్ కాదు, నేను వేసుకునేది రాంగ్ అన్నాడు. అప్పుడుకి నేను పొరపాటు చేశాను, అది వేసుకోకుండా అంటే ఆ రోజుకి అది కరెక్ట్. Yes. తర్వాత అభిప్రాయాలు మారాయి, అంటే ప్రయారిటీస్ చేంజ్ అయ్యాయి. అవును. మనం కూడా కాలానుగుణంగా ప్రయారిటీస్ చేంజ్ చేసుకోవాలి. పాత రోజుల్లో గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, అవును. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, అవును. టెన్షన్ ఉండదు. అవును. ఒక్కసారి జాయిన్ అయితే ఇంకా life long ఇంకా అంతే, అంతే. రిటైర్మెంట్ వరకు చూసుకో. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎప్పటికప్పుడు మనల్ని ప్రమోట్ చేసుకుంటూ, మన స్థాయిని పెంచుకుంటూ, అవును. ఇన్కమ్ సోర్సెస్ పెంచుకుంటూ, ఈ కంపెనీ కాకపోతే ఆ కంపెనీ, అంతే. ఆ కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీ, అవును. ఎక్కడ మనకు అవకాశమే. ప్యాకేజ్ ఇవాళ గవర్నమెంట్ ప్యాకేజెస్ చూస్తే ఆశ్చర్య, పిల్లలు చెప్తూ ఉంటారు వచ్చి 3CR 4CR అంట ప్యాకేజీలు. అసలు ఈ ప్రైవేట్ ప్రయాణం సెక్టర్లో. అసలు వింటుండే ఆశ్చర్యం వేస్తోంది. గవర్నమెంట్లో ఎక్కడున్నాయి అంటే గవర్నమెంట్ చిన్న మాట గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఇప్పుడు కూడా ఎగ్జామ్ అంటే మీకు అంటే ముందు ఏదో ప్లాట్ఫామ్ మీదకి రమ్మని చెప్పడం నా ఉద్దేశం. అది అంతే. మీకు చిన్న ఎగ్జాంపుల్, గవర్నమెంట్లో భారతదేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ సెక్టర్ ఎస్బీఐ, అవునండి. స్టేట్ బ్యాంక్. దాన్ని మించిన బ్యాంక్ లేదు, దానికి ఉన్న డిపాజిట్స్ దేనికి లేవు, దానికి ఉన్నంత ఖాతాదారులు ఎవరికి లేరు. అవును. సో ఇంత పెద్ద బ్యాంకు, దీని సిఇఓ శాలరీ 35 లక్షలు ఫర్ యానం. దీని సిఇఓ శాలరీ 35 లక్షలు. ఇప్పుడు పెద్ద పెద్ద బ్యాంకులు హెచ్డిఎఫ్సి అక్కర్లా, యాక్సిస్ బ్యాంక్ లాంటి ఒక చిన్న బ్యాంకు సిఇఓ శాలరీ మీరు గూగుల్ చేయండి, 7 crores, 7 కోట్లు. ఇది ఎస్బీఐ 35 లక్షలు. సో ఎక్కడ ఎంత variation. కాబట్టి ఈ కాలానుగుణంగా మనము మారుదాం. ఏదో ప్లాట్ఫామ్ మీదకి రండి, అది వచ్చి మనకి నచ్చింది తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఏదో ప్లాట్ఫామ్ మీదకి ముందు రండి, జాయిన్ అవ్వండి. ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. ఖాళీగా కూర్చోవద్దు, Yes. ఒక పనిలోకి రండి, అందులో ఉంటూ మీకు నచ్చింది తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఒక ద్వాదశముఖ రుద్రాక్ష, 12 ముఖాలు, ఇది సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే ధరించండి. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో అండి. కాల్ ఓకే, నీ కాల్ కట్ అయిందండి, డ్రాప్ అయింది. అయితే మీరు ఎప్పుడు చాలా ఎక్కువ సందర్భాలు చెప్తుంటారండి, ఈ దేశ సంపద చాలా గొప్పది, దేశం చాలా గొప్పది, దేశ సంపద చాలా గొప్పదని. అంటే ఈ దేశ సంపద చాలా గొప్పది అంటే దేన్ని బేస్ చేసుకుని మీరు ఇది చెప్తూ ఉంటారు? అంటే దానికి ఎగ్జాంపుల్ కూడా మీరు సవివరాత్మకంగా చెప్పాలండి మరి. అంటే Wow, that's a big price tag. Well, I can circle to search anything. There, a black hole. ఇక్కడ ఉన్న ధర్మం గొప్పది, ఇక్కడ ఉన్న సాంప్రదాయం గొప్పది, ఇవన్నీ చెప్తూ ఉంటాం మనం. ఇక్కడున్న వైద్య శాస్త్రం గొప్పది, ఇక్కడున్న నాట్య ఇవన్నీ చాలా చెప్తున్నాం. ఓకే, అయితే ఒక కాల్ తీసుకుందామండి. Yes, yes, yes. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి. నా పేరు వెంకట కనకదుర్గ గారు అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ 16/87 సార్. 87 మేడం. 16 1987 సార్. కరెక్ట్. 16 మంత్ అండి, మంత్ 8 అండి. ఆగస్ట్. అవును.
ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? అవును సార్. ఏం చేస్తున్నారు? సార్ ప్రెసెంట్ నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను సార్. అంటే ఏం చదువుకున్నారు? నేను 10th వరకు చదువుకున్నా సార్. రైట్ అండి. పిల్లలు మీకు ఎంతమంది? అష్టమి కృష్ణపక్షము బహుళ అష్టమి, ఇది వృషభ రాశి, రోహిణి నక్షత్రము. పిల్లలు ఎంతమంది అండి? పాప బాబు అండి, ట్విన్స్. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, ఈ 3 రుద్రాక్షలు. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదైనా 1 వేయండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయండి, ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ. అలాగే ఎంత గొప్పదని చెప్పడానికి, మనకి నలంద యూనివర్సిటీ ప్రపంచంలో అతిపెద్ద యూనివర్సిటీ. ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి విద్యార్థులు వచ్చేవారు. 10,000 మంది. ఎన్ని వేల సంవత్సరాల కింద అది స్థాపించింది 1421. 1400 అంటే 1700 సంవత్సరాలు. నిన్నమన్నది కాదు, 1421. గుప్తరాజుల కాలంలో అది ప్రారంభించినట్టు యూనివర్సిటీ. ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చేవారు. లోపల రెసిడెన్షియల్ యూనివర్సిటీ అది. లోపల 10,000 మంది విద్యార్థులు ఉండేవారు. ప్రపంచవ్యాప్తంగా పడవల మీద వాటి మీద నెలల తరబడి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చేవారు. ఇక్కడ సీటు కోసం ప్రయత్నం చేసి ఇప్పుడులాగా ఆన్లైన్ ఎగ్జామ్స్ కాదు, వచ్చి రాయాలి. 10 మందిలో 3 పాస్ అయితే గొప్ప. 10,000 మంది ఉండేవారు. 2,500 మంది అధ్యాపకులు ఉండేవారు. సరే, ఇప్పుడు బఖ్తియార్ ఖిల్జీకి ఒకసారి అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వచ్చినప్పుడు ఈ అనారోగ్యం ఎక్కడా తగ్గదు. హాకీంలందరూ, వాళ్ళ మతపరమైన హాకీంలందరూ ప్రయత్నం చేస్తారు, ఏ తగ్గదు. తగ్గకపోతే ఎక్కడ చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తే ఒకళ్ళు సలహా ఇస్తారు. పలానా యూనివర్సిటీలో శ్రీవత్సవ ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకో ప్రొఫెసర్. ప్రొఫెసర్ ఉన్నాడు రాహుల్ శ్రీభద్ర. అప్పుడు ఈ విభాగానికి ఆచార్యుడిగా రాహుల్ శ్రీభద్ర గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకో పలానా నలంద యూనివర్సిటీలో. సరే, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళే కదా పాలకులు. వచ్చి ఖిల్జీ అంటాడు, నాకు వైద్యం చేయమని అడుగుతాడు. వైద్యం చేయమని అడిగితే ఇస్లాంలో ఒకటి ఉంది, ఏంటంటే మతస్థులు కాని వాళ్ళతో చేయించుకోవడం ఇష్టం, వాళ్ళు చేయించుకోరు. అన్య మతస్థులు వైద్యం కానీ వాళ్ళ చేతితో ఏదైనా తీసుకుంటే వాళ్ళు కాఫీర్లుగా వాళ్ళు చూసేవారు. హాకీముల దగ్గర మాత్రమే వైద్యం చేయించుకునేవారు, మిగిలిన వాళ్ళు కాఫీర్లుగా భావించేవారు. సరే, నేను నీ చేతితో మందు తీసుకోను, నువ్వు నాకు ముట్టుకోకుండా టచ్ చేయకుండా నా అనారోగ్యం తీయకపోతే నీ తల తీస్తా. అయ్యో. సరే, అప్పుడు శ్రీభద్ర ఏం చేయాలని ఆలోచించి నాకు కొంత టైం ఇమ్మంటాడు. టైం తీసుకొని వచ్చి ఒక బుక్ చేతికి ఇచ్చి ఖురాన్ చేతికి ఇచ్చి చదువుకోమంటాడు. చదువుకోమంటే ఖురాన్ చేతికి ఇచ్చాడు కదా, చదువుకుంటున్నాడు. ఒక మండలం రోజులు అయ్యేటప్పటికి ఆయన అనారోగ్యం మొత్తం తగ్గిపోయి, అంటే 40 రోజులకి. అప్పుడు అడుగుతాడు, నాకు మందు ఇస్తానన్నా ఇవ్వలేదు, పని నేను నార్మల్ అయిపోయాను, నువ్వేమైనా చేసావా అంటే నేనేం చేయలేదు. అంటే నువ్వేదో చేసావు చెప్పమంటాడు. ఏం లేదు సార్, మీకు ఖురాన్ ఇచ్చాను కదా, అయితే దీంట్లో ఏం చేసావు అంటాడు. ఏం లేదు, దానికి లేపనం పామాను, ఒక లేపనాన్ని దానికి పూసాను, అది మీరు పేజీలు తిప్పినప్పుడు ఆ స్మెల్ మీరు తీసుకుంటారు, దాంతో మీ ఇండియాలో ఇంత పెద్ద ఇది ఉందా, ఇంత గొప్ప వైద్య సిస్టమ్ ఉందా అని చెప్పేసి అప్పుడు బఖ్తియార్ ఖిల్జీ మొత్తం ఈ లైబ్రరీని తగలబెట్టమంటాడు. వైద్య శాస్త్రం ఉన్న 9 లక్షల పుస్తకాలు. 6 నెలలు నలంద యూనివర్సిటీ కాలింది. ఆ బుక్స్ ఉంటాయి ఇవాళ, ఎంత గొప్ప బుక్స్ ఇవాళ మనకి. అయినా కూడా నాడిపట్టి 6 నెలలు ఆ లైబ్రరీ కాలింది నలంద యూనివర్సిటీలో. 9 లక్షల పుస్తకాలు మొత్తం బూడిదైపోయినాయి. ఈ సంపద వీళ్ళకి ఉండకూడదని. సో ఇలాంటివి ఎన్నో మన దేశం గురించి చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఒక విషయం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. రాహుల్ శ్రీభద్ర లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. అదే అసలు చాలా చక్కటి విషయం, అంటే చాలా మంది తెలియని విషయం తెలియజేశారు. అయితే ఇప్పుడు రీసెంట్ గా మనం ఒకటి చూసుకుందాం. భారత్ పాక్ ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ ఒక రకమైన వార్ లాంటిది. దీనికి షష్టగ్రహం కూటమి వలన ఇలాంటివి సంభవించే, ఒకప్పుడు షష్టగ్రహం కూటమి ఉన్నప్పుడే మహాభారత యుద్ధం జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా అది వచ్చింది కాబట్టి ఇలాంటి యుద్ధం జరుగుతుందని చాలా, అంటే ముందే చెప్పారు చాలా మంది అన్నట్టుగా. ఇప్పుడు చాలా
ప్రచారాలను వైరల్ అవుతున్నాయి. ఖచ్చితంగా అది వ్యతిరేకించాలి. ఎంతవరకు మీరు ఇలాంటి చెప్తారు? ప్రచారాలు ఇలాంటి మాటల్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇవి యాక్సెప్ట్ చేయకూడదు. అవునండి. రాంగ్ డైరెక్షన్ లోకి తీసుకువెళ్ళకూడదు. మన సైన్యము ప్రభుత్వము చాలా పట్టుదలగా పకడ్బందీగా వ్యూహాత్మకంగా మనకున్న టెక్నాలజీని మనకున్న ఆయుధ సంపదని ఉపయోగించి ఏ మేరకు శత్రువుతో యుద్ధం చేయాలో ఆ మేరకే చేస్తూ తాను అవ్వక అన్యులను ఒప్పించక ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నారు. ఇలా డిస్టర్బ్ చేసేవి ఏవి మంచిది కాదు. నేను చూస్తున్నాను చాలా దుర్మార్గం. ఎవరి పేర్లు అక్కర్లేదు కానీ వాడెవడో వచ్చి అంటాడు గవ్వలేస్తే నేను చెప్తా, గవ్వలతో చెప్తానంటాడు. గవ్వలతో చెప్తే ఎవరు గెలుస్తారో చెప్తారంట. ఇంత దుర్మార్గం ఇంకక్కడ వాళ్ళు అంత కష్టపడుతుంటే ఇరుపక్షాలు నువ్వు గవ్వలతో చెప్పడం ఏంటి, గవ్వలేసి తర్వాత ఎవడో వచ్చి నిమ్మకాయలు వేసి చెప్తానంటున్నాడు. ఏమిటి ఇవన్నీ? సో ఇలాంటివి ఎంటర్టైన్ చేయకండి. ఇలాంటివి ఏంటంటే మంచి జరగాలని కోరుకోండి. ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా ఉండాలని కోరుకోండి. యుద్ధం ఎప్పుడూ తప్పే. సో న్యాయంగా మన పాత్రని పోషిద్దాం. ప్రభుత్వాలు చూసుకుంటాయి, వాళ్ళు చేస్తారు. లేని పని ప్రచారాలు మాత్రం చేయకండి. ఇప్పుడు కూడా అంటే మన దేశ సంపదలో గొప్పతనం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎన్ని మనం స్వయంగా తయారు చేసుకునే ఎన్నో ఉన్నాయి ఇప్పుడు పోరాటంలో. ఇప్పుడు మన పేర్లు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు టైం సరిపోదు. కానీ డిఫెన్స్ సిస్టమ్ ఎంతో మనం డెవలప్ చేసింది చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం ఆశ్చర్యపడే ఆయుధాలు మనం తీస్తున్నాం. కొన్ని బయట నుంచి తెచ్చినాయి, కొన్ని రష్యా నుంచి తెచ్చినాయి, అయితే కొన్ని మన దగ్గరవి అద్భుతంగా అన్ని ఉపయోగపడుతున్నాయి. సో కాబట్టి గమనించండి. అంతేగాని బురద చెల్లే ప్రయత్నం కానీ దీని మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం కానీ ఏది మంచిది కాదు. కరెక్ట్ అండి. అదే నమ్మకం అన్న విషయం గురించి మీరు పదే పదే చెప్తుంటారు. అంటే నమ్మేస్తే సరిపోతుందండి? నమ్మకం అవసరం. వైద్యుడి మీద నమ్మకం ఉంటే అతను పంచదార గోలికి ఇచ్చిన కలర్తో మాట్లాడదామా? వైద్యుడి మీద నమ్మకం ఉంటే అతను పంచదార గోలికి ఇచ్చిన అది అమృతంలా. చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక కాల్ తీసుకొని మాట్లాడండి. హలో, నమస్తే అండి. హలో నమస్తే, మీ పేరేంటమ్మా? నా పేరు శ్రీవల్లి అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి డాక్టర్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. మా బాబు గురించి తెలుసుకోవాలని. ఎవరి గురించి అమ్మా? బాబు అబ్బాయి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తాను గురువు గారు. 2009 సెప్టెంబర్ 16 గురువు గారు. 16th సెప్టెంబర్ అమ్మా? అవును గురువు గారు. 2009 మార్నింగ్ 8:30. అవును, మంగళవారం నాడు అమ్మా. మంగళవారం నాడు ఉదయం కాదు గురువు గారు, బుధవారం. అమ్మా ఇది మంగళవారం తల్లి. సారీ బుధవారం. సారీ అమ్మా, ఇది బుధవారం. బాబు ఏం చదువుతాడు? ఫ్యూచర్ ఎలా ఉంటుంది గురుగారు? బాగా ఉండడానికి ఏదైనా ఇది రుద్రాక్ష? సప్తమి శుక్లపక్షము శుద్ధ సప్తమి. ఇది వృశ్చిక రాశి. అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక్క అష్టమికి రుద్రాక్ష. 8 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా వేసి చూడండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము, ఒక అద్భుతాలు జరిగితే అతిశయోక్తి కాదు. ఒక రక్షణ కవచంలాగా ఈ రుద్రాక్ష ఉంటుంది. చక్కగా వాళ్ళు పాజిటివ్గా వాళ్ళు అనుకున్నది సాధించడానికి ఇది దోహదపడుతుంది. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. సో అవకాశం ఉంటే ఇచ్చి చూడండి. ఎలాంటి నియమాలు లేవు. ఓ మామూలు రుద్రాక్షే, కానీ ఫలితం ఒక అద్భుతం. ఓకే. హలో అండి. హలో, మీ పేరేంటండి? హలో అండి, మాట్లాడండి. కర్రేపుల్లయ్య. ఓకే. హలో సార్, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాండురంగారావు గారితో మాట్లాడుతున్నారు మీరు. సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1/6/1967. అంటే జూన్ 1, 1967. హలో, ఎస్ ఒక నిమిషం అండి. 1 సార్, ఒకసారి మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1/6/1967. 1967. సార్ గురువారం పుట్టినట్టు తెలుసా అండి? 1967. థర్స్డే, 6వ నెల. అది దశమి కృష్ణపక్షము, బహుళ దశమి. ఇది మేషరాశి. మీరు వేసుకోవడానికి ఒక ఏకాదశముఖి, సప్తముఖి, ఏకముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా.
ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాల లక్ష్మీ స్వరూపం, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా, హెల్త్ అండ్ వెల్త్ ఒక మంచి కాంబినేషన్. కుదిరితే 3 లేకపోతే 1. ఇందాక మనం సగం చెప్పుకున్నాం. అదే అంటే అన్నిటికీ అంటే క్యాంప్స్ గురించి సమయం అయితే లేదు, క్యాంప్స్ గురించి ఒక్కటే చెప్పేసేయండి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా ప్రతి గురువారం ఈ సంస్థ కార్యాలయానికి అంటే బ్రాంచ్కి ఎక్కడికైనా వెళ్ళడం ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాము. ఇప్పుడు రేపు వచ్చే గురువారం నాడు మాత్రం తిరుపతి కార్యాలయానికి వెళుతున్నాను. నేను సౌత్ ఇండియా ఇది ప్రపంచమంతా ఉన్న నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో నేను రేపు తిరుపతికి గురువారం నాడు వెళ్తాను. నన్ను కలవాలనుకున్నప్పుడు మీరు తిరుపతిలో 2-3 పేర్లు నమోదు చేయకుండా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, రికమెండేషన్స్ అయి తీసుకోను. నన్ను కలవడానికి ఏం అక్కర్లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ జి పాండురంగారావు గారు. ఇది ఇవాటి రుద్రాక్ష జగదీశ్వర కార్యక్రమం. నమస్తే.